ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్లు సంక్షేమం ఇస్తే ఆనాడు అదే బడ్జెట్ మరి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడులో మరి అనేక నాడు నేడులో హాస్పిటల్స్, స్కూల్స్ కోట్ల రూపాయలు. నిన్న ములకలూరు పోతే స్కూల్ కి 2 కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా సచివాలయం, హెల్త్ సెంటర్, అదే విధంగా రైతు భరోసా కేంద్రం ₹1,00,00,000. అదే విధంగా జలజీవనం ₹1,00,00,000. సంక్షేమం 17 కోట్లు ఆ ఒక్క సచివాలయం పరిధిలో. మరి ఈనాటి ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చారో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కనిపిస్తుంది, ఇక్కడ ఘాట్ రోడ్డు కనపడుతుంది, అక్కడ సింగర చెరువు కనపడుతుంది, ఇక్కడ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి కనపడుతుంది, ఇక్కడ ప్రతి ఒక్కటి అభివృద్ధి స్టేడియం కనపడుతుంది. మరి పేదవాళ్ళకి మోటార్ అసోసియేషన్ వాళ్ళకి 10 ఎకరాలు ల్యాండ్ కనపడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈనాడు చిత్తశుద్ధితో మా ప్రభుత్వం నుంచి మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలుగుతా ఉన్నాం. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంది.